హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా మార్కెట్ ట్రెండ్ రివర్సల్ ఎలా జరుగుతుంది నేను ఈరోజు క్లియర్గా చెప్తానండి. సో నేనైతే లైవ్ మార్కెట్లో ఉన్నాను. సో మనకైతే మార్నింగ్ పెద్ద గ్యాప్ అప్ అయింది, రైట్. సో మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది. సో ఈ ఫాల్ని మనం ముందుగానే ఎలా ప్రెడిక్ట్ చేస్తామంటే, సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదండి, ఈ డాష్ లైన్ ఉంది కదా. ఓకే, నేనైతే ఈ ఇండికేటర్స్ ట్రెండ్ ఇది హైడ్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు, ఓకేనా. ఇక్కడ డాష్ లైన్స్ కనిపిస్తాయి మనకి మార్కెట్లో. సో ఇక్కడ పైన గ్రీన్ కలర్లో ఉంది, కింద రెడ్లో ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ డాష్ లైన్ బయటికి వెళ్తాయో, పైన కానీ కింద కానీ, సో మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 3 క్యాండిల్స్ ఉన్నాయి పైన, అండ్ మనకి మార్కెట్లో రిజెక్షన్ ఫేస్ చేసాం, రైట్. అండ్ అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సో ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ డాష్ లైన్ పైన ఉంది, సో రిజెక్షన్ చూసాము. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా ఫస్ట్ క్యాండిల్ ఈ డాష్ లైన్ పైన ఉంది, సో మళ్ళీ రిజెక్షన్ చూసాము. అండ్ అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీ, సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, ఇలా క్యాండిల్స్ చాలా క్యాండిల్స్ పైకి వెళ్ళాయి, అండ్ అగైన్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది మార్కెట్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి, సో సెన్సెక్స్లో కూడా సేమ్ అలాగే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ డాష్ లైన్ అనేది దానిపైన క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది మార్కెట్. సో మ్యాక్సిమం అయితే అలానే జరుగుతుందండి. సో ఇక్కడ కూడా చూడొచ్చు, రైట్. సో ఇక్కడ కూడా ఈ డాష్ లైన్ బయట మనకి మార్కెట్ వెళ్ళింది, రిజెక్షన్ చూస్తున్నాం, ఓకే. అండ్ అలాగే ఈరోజు నేను 5 స్టాక్స్ చెప్పాను కదా, అవి కూడా గ్యాప్ అప్ అయ్యాయి అండ్ అలాగే రిజెక్షన్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ డాష్ లైన్ బయట ఉంది కాబట్టి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అండ్ అలాగే సిప్లా చూస్తున్నారు, అండ్ అలాగే జైడస్లో కూడా, అండ్ అలాగే డిక్సన్, ఓకేనా, డిక్సన్లో కూడా, అండ్ అలాగే టాటా పవర్లో కూడా సేమ్ జరుగుతుంది. సో ట్రెండ్ రివర్సల్ని మనం ఇలా ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రెడిక్ట్ చేయొచ్చు, ఓకేనా. అంటే మార్కెట్లో కంప్లీట్గా ఫాలో అవుతుందని చెప్పట్లేదు. సో ఇక్కడ నుండి కొంచెం ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు పైకి. కాకపోతే మనకి మార్కెట్ ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ఏంటి అంటే ముందుగానే ప్రెడిక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ డాష్ లైన్ పైన క్యాండిల్స్లో ఉంటాయో, సో మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మార్కెట్లో కనిపిస్తున్న రెడ్ డాష్ లైన్ ఉంది కదా, దాని కింద క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మన టైం బట్టి ఇది మారిపోతుంటుంది, ఓకేనా. సో ఇదండి మన ఇండికేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.